వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2025 సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేద్దాం. సో చూద్దాం వన్ బై వన్ అంశాలను. లైక్ ఇంకొక అంశం మనం చూసుకుంటే ఇక్కడ అసెండెంట్ ఇండియా అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ అయితే జరిగింది. ఓకేనా? సో అసెండెంట్ ఇండియా అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో సో దానికి లైక్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియాని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఇండియాని అయితే ఎన్నుకున్నారు. సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అనేటువంటిది లైక్ సెయింట్ జర్మైన్ ఎన్ లయ అనేటువంటి ఒక ప్లేస్లో ఉంటుంది, ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. క్లియర్. దాని తర్వాత దీనిని 1957లో సో 1957వ సంవత్సరంలో ఎన్జిఓగా ఏర్పాటు చేశారు. క్రమేపీ ఈ సంస్థ అనేటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఒక అంతర్జాతీయ సంస్థగా ఏర్పడింది అండి. సో మొట్టమొదటిగా ఎన్జిఓగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇంటర్ ఆర్గనైజేషనల్ స్థాయికి ఎదగడం జరిగింది. సో దానికి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఇండియా అయితే ఉండబోతూ ఉంది. మరి వీరి యొక్క బాధ్యతలు చూస్తే మరి ఏ ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు అంటే లైక్ సముద్ర భద్రతకు సంబంధించి, ఓకేనా? సో సముద్ర భద్రతకు సంబంధించి ఏర్పాటు చేశారు. సో మెరైన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత పర్యావరణ పరిరక్షణ అండి. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేశారు. వీరు ఇది కూడా వారి యొక్క విధులుగా ఉంటా ఉంది. దాని తర్వాత చూసుకుంటే సాంకేతిక పురోగతి అండి. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉద్దేశంతో కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత అంతర్జాతీయ సహకారాన్ని ఏర్పరచడం అనమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ యొక్క లైక్ కమ్యూనికేషన్ అనేటువంటిది పెంచడానికి ఇంటర్లింకింగ్గా బ్రిడ్జ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే యునెస్కో అనేటువంటి వారు, సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ, వీళ్ళు ఒక క్యాంపైన్ని లాంచ్ చేశారు. ఏ క్యాంపైన్? ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ అనేటువంటి ఒక క్యాంపైన్ని లాంచ్ చేయడం జరిగింది. సింపుల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి? సైన్స్లో, సాంకేతికతలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి. సో మహిళలకి కూడా ప్రాధాన్యతను ఈ యొక్క సైన్స్ డెవలప్మెంట్లో ఇవ్వండి అనేటువంటి ఒక క్యాంపైన్ని లాంచ్ చేశారు అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇక దాని తర్వాత ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. లైక్ దాని ఫుల్ ఫామ్ మనం చూద్దాం. స్టెమ్ అంటాం. సో సైన్స్ ఇదొక రంగము, టెక్నాలజీలో, ఇంజనీరింగ్లో, మ్యాథమెటిక్స్లో అండ్ మెడిసిన్లో. అర్థమైంది కదా? సో స్టెమ్ అంటే మహిళలకి కూడా స్టెమ్ అనేటువంటి ఏదైతే మనకి ఒక పాలసీని ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో మహిళలకి కూడా చోటు ఇవ్వండి. ఓకేనా? సో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో స్టెమ్లో ఏమేమి ఉంటాయి? సైన్స్ రంగం ఉంటుంది, సాంకేతికం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. ఈ రంగాలలో మహిళలకు స్థానం కల్పించేటువంటి ఉద్దేశంతో. ఓకే, క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి అయితే దీనిలో చూసుకుంటే మరి ఇండియా యొక్క సినారియో ఏ విధంగా ఉంది అంటే ప్రస్తుతానికి ఇండియా మహిళలకు ఈ రంగాలలో ఏ విధంగా ప్రాధాన్యతను కల్పిస్తూ ఉంది అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూద్దాం. ఉమెన్ అకౌంట్ ఫర్ 43% ఆఫ్ స్టెమ్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉంది. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. అర్థమైంది కదా? సో స్టెమ్ అనేటువంటి విభాగంలో అంటే ఇది ఒక సబ్జెక్ట్స్ అనుకోండి, రంగాలు అనుకోండి. సో ఈ రంగాలలో 40% మహిళలు ఆల్రెడీ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో పురుషులు ఎంతమంది ఉన్నారు? దీనిలో మనం చూసుకుంటే 57. ఓకే, సో దానిలో మనం చూసుకుంటే 57% అయితే పురుషులు ఉన్నారు, 43 వచ్చేసి మహిళలు ఉన్నారని చెప్తా ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ 18.6% సైంటిస్టులు ఆ మహిళలే ఉన్నారు భారతదేశంలో. క్లియర్ కదా? సో ఏ దేశంలో కూడా లేనటువంటి విధంగా భారతదేశంలో మహిళా సైంటిస్టుల యొక్క శాతం ఎంత అన్నప్పుడు 18.6%గా
ఉంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దాని తర్వాత R&Dలో చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో R&Dలో కనుక మనం చూస్తే మహిళల యొక్క శాతం ఎంత అంటే 25%గా ఉంది అండి. అర్థమైందా? సో R&Dలో 25%లో ఉన్నారు. సైంటిస్టులుగా చూసుకుంటే 18.6% ఉంది. స్టెమ్ రంగాలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ రంగం, సో ఈ రంగాలలో ఆల్రెడీ 43% మహిళల యొక్క పాత్ర ఉందనేటువంటి అంశాన్ని భారతదేశంలో ఈ విధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ నేను చెప్పేటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా మీరు లైక్ గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కానీ లేదా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసినా కానీ ఆ మెయిన్స్లో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, మహిళా సాధికారతకు సంబంధించి కనుక ఎస్ఏలు కానీ లేకపోతే మెయిన్స్ ఆన్సర్స్ కానీ అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంశం, భారత్ నుంచి $200 మిలియన్ల ఆకాశ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయనున్నటువంటి ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం. సింపుల్గా నేను చెప్పాలి అంటే మన భారతదేశము ఆకాశ్ అనేటువంటి మిసైల్స్ని తయారు చేస్తూ ఉంది. క్లియర్ కదా? ఆకాశ్ అనేటువంటి మిసైల్స్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ మిసైల్స్ అన్నీ కూడా పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటివి. సో ఇండిజీనియస్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి మిసైల్స్ అనమాట. వీటిని ఫిలిప్పైన్స్ దేశం కొనుగోలు చేయబోతూ ఉంది. ఎంత మేర? $200 మిలియన్ మేర ఖర్చు పెట్టి మన దగ్గర నుంచి కొనబోతా ఉన్నారు అండి. ఇంకొక అంశం, మరి ఈ ఆకాశ్ అనేటువంటి మిసైల్స్ ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇవి సర్ఫేస్ నుంచి, ఓకేనా, సర్ఫేస్ టు స్కై మిసైల్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో సర్ఫేస్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించేటువంటి వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా? మరి మిసైల్స్ని తయారు చేసినటువంటి సంస్థ ఎవరు? DRDO. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క ఆకాశ్ మిసైల్స్ని తయారు చేస్తూ ఉన్నారు అండి. మరి ఆకాశ్ మిసైల్స్ యొక్క పరిధి ఎంత, రేంజ్ ఎంత అన్నప్పుడు 25 కిలోమీటర్స్. వీటి యొక్క రేంజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇంక ఇవి కాకుండా మనం రకరకాల మిసైల్స్ని తయారు చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాల్సి వస్తే బ్రహ్మోస్ అనేటువంటిది ప్రస్తుతము అంటే గతంలో రష్యా వాళ్ళతో కలిసి మనం బ్రహ్మోస్ మిసైల్స్ తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ని మన టెక్నాలజీతోనే తయారు చేస్తూ ఉన్నాం. బ్రహ్మోస్ అయినా మనమే తయారు చేస్తాం. దాని తర్వాత నాగ్ అనేటువంటి మిసైల్స్ని మనమే తయారు చేస్తాం. అస్త్ర అనేటువంటి మిసైల్స్ని మనమే తయారు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత పృథ్వీ, లైక్ అగ్నిలోనే ప్రస్తుతం మనం డెవలప్ చేసినటువంటి మిసైల్స్ మనం చూస్తే అగ్ని 1, 2, 3, 4, 5 PX అనేటువంటి వేరియంట్స్ని మనం అగ్ని మిసైల్స్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో తయారు చేసాం, సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఇవి ఇండియాకి సంబంధించినటువంటి స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినటువంటి మిసైల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి అంశం. సో చైనా దేశము మొట్టమొదటిసారిగా డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతూ ఉంది. చైనా దేశం మొట్టమొదటిసారిగా డీప్ వాటర్, ఓకేనా, సో స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా? సో చూడండి, డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అంటే చూడొచ్చు, డీప్ వాటర్ నీరుందా, సో నీరు నుంచి సముద్రంలో ఉన్నటువంటి నీరు నుంచి అడుగు భాగంలో ఎంత లోతులో సముద్రం యొక్క ఉపరితలం నుంచి ఎంత లోతులో ఈ యొక్క స్పేస్ స్టేషన్ని చైనా దేశం ఏర్పాటు చేయబోతూ ఉంది అంటే దాదాపు మనం చూసుకుంటే 2000 మీటర్స్, దాదాపు 2000 మీటర్స్ అనమాట. క్లియర్ కదా? సో దాన్ని మనం చెప్పుకోవచ్చు 2000 మీటర్స్ అంటే 2 కిలోమీటర్ల దూరం. అర్థమైందా? సో సముద్రోపరితలం నుంచి లోపలికి 2 కిలోమీటర్ల దూరం లోతుల్లో ఒక స్పేస్ స్టేషన్ని చైనా దేశము ఏర్పాటు చేయబోతూ ఉంది. దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అండి? వీరు సముద్రం పైన పరిశోధనలు చేయగలరు. సో సముద్రంలో ఎటువంటి ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటా ఉన్నాయి, సముద్రంలో ఎటువంటి ఫ్లోరా అనేటువంటిది ఉంటా ఉంది, దాంతోపాటు సముద్రంలో ఎటువంటి మినరల్స్ అండ్ మైన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని వీరు తెలుసుకోగలరు. అర్థమైందా? సో సముద్రం లోపల ఉన్నటువంటి ఖనిజాల సంపద, ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఎంత మేర ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చైనా వాళ్ళు తెలుసుకోవడానికి ఈ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? సో దాని తర్వాత ఇంకా చైనా వాళ్ళు కూడా ఇంకొక ప్రాజెక్ట్‌ని వీళ్ళు లాంచ్ చేశారు. గతంలో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన అర్త్ అనుకుంటే అర్త్ నుంచి సర్ఫేస్ నుంచి లోపలికి 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం. సో 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరము లోపలికి భూమి నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ని చైనా దేశం ప్రారంభించింది. ఇటీవల అంటే గతంలో ఆల్రెడీ రష్యా వాళ్ళు ప్రారంభించారు. దాదాపు వాళ్ళు కేవలం 11.2 కిలోమీటర్స్ వరకు మాత్రమే భూమి నుంచి లోపలికి వెళ్ళగలిగినారు. అంత డ్రిల్ వేయగలిగినారు. అర్థమైందా? సో దాన్ని క్రాస్ చేసి 12 కిలోమీటర్స్ వరకు వెళ్ళేటువంటి ఆలోచన చైనా దేశము చేయడం జరుగుతూ ఉంది. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత కొన్ని అంశాలు ఇంకా మాట్లాడుకోవచ్చు. ఓకే, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి అంశం. ఇటీవల మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళటం జరిగింది. అర్థమైందా? సో వెళ్ళిన తర్వాత వీరు అంటే ముందుగా మనం చూసుకుంటే ఈయన వెళ్ళిన తర్వాత అంటే లైక్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి మోడీ గారు వెళ్ళడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. సో కలిసిన తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని, అర్థమైందా? సో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందాన్ని చేసుకున్నారు. క్లియర్ కదా? గతంలో రెండు దేశాలకి ఓన్లీ జస్ట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉండేది. దాన్ని ఎన్హాన్స్ చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేసి గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని మనం ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో చేసుకోవటం జరిగింది అండి. దాంతోపాటు కొన్ని అంశాలకు సంబంధించి లైక్ టెక్నాలజీకి సంబంధించి కానీ, వాణిజ్యానికి సంబంధించి కానీ, రక్షణ రంగానికి సంబంధించి కానీ రెండు దేశాల మధ్య పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి విధంగా కొన్ని అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది అండి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక నినాదం అనేటువంటిది ప్రతిసారి కూడా పలుకుతూ ఉన్నారు ఈ సమిట్లో. ఏదైతే మనకి ఈ మీటింగ్ జరిగిందో ఆ నినాదం ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ మగా ప్లస్ మిగా షుడ్ బికమ్ మెగా. చూడవచ్చు, నేను రాసి చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? సో మగా ప్లస్ మిగా షుడ్ బికమ్ మెగా అనేటువంటి ఒక అంశాన్ని వీరు స్లోగన్ని చెప్తా ఉన్నారు. క్లియర్ కదా? మగా అంటే ఏంటి చెప్పండి? మగా ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగా సిద్ధాంతం. మిగా సిద్ధాంతం ఏంటి? మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అన్నమాట. అర్థమైంది కదా? సో మగా అంటే ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికాని ఇంకా అభివృద్ధి చెందే విధంగా చేయటం. మోడీ మిగా సో ఇండియాని ఇంకా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు తీసుకోవటం. ఈ కాన్సెప్ట్తో రెండు దేశాలు కలిసి మెగాగా అతి పెద్దగా డెవలప్ అవ్వాలి అనేటువంటి స్లోగన్తో వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియవస్తూ ఉంది. క్లియర్ కదా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా మగా ప్లస్ మెగా ఈక్వల్ టు మెగా అనేటువంటి స్లోగన్ని ఏ దేశ అధినేత ఇచ్చారు అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది అని. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత కొన్ని అపాయింట్మెంట్స్ మనం చూసుకుంటే కాన్స్టాంటైన్ టస్లోస్ ఎలెక్టెడ్ యాజ్ గ్రీస్ న్యూ ప్రెసిడెంట్ అండి. అర్థమైందా? సో గ్రీస్ అనేటువంటి ఒక దేశానికి కొత్తగా ప్రెసిడెంట్గా ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆయనే కాన్స్టాంటైన్ టస్లోస్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. మరి వీరు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చూస్తే న్యూ డెమోక్రసీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వీరు. క్లియర్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంకొక అంశం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత అనేకమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు. అనేకమైనటువంటి ఛాలెంజింగ్ డెసిషన్స్ను ఆయన తీసుకోవడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది డెసిషన్ మనం తీసుకుంటే ఇక్కడ ఐరన్, స్టీల్, అదేవిధంగా అల్యూమినియంకి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్. ఓకే, సో అల్యూమినియం కానీ ఐరన్ కానీ నథింగ్ బట్ స్టీల్ సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ పైన 25% ట్యాక్స్ను విధించడం జరిగింది అండి.
అర్థమైందా? సో ఎవరైతే ఏ దేశాలైతే అమెరికా దేశంలోకి స్టీల్‌ని గాను, అల్యూమినియంని కానీ అమ్మడానికి వస్తుంటారో వాళ్ళపైన ఆ దేశాలపైన 25% ట్యాక్స్‌ని విధించడం జరిగింది. సాధారణంగా ఈ యొక్క ఆహ్, ట్రంప్ విధించినటువంటి దాని వలన ఏ దేశాలు నష్టపోతా ఉన్నాయి? సాధారణంగా మనం చూసుకుంటే కెనడా అనేటువంటి ఒక దేశము, యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి దేశాలు, యూకే, యునైటెడ్ కింగ్‌డమ్‌లు వీళ్ళు ఎక్కువగా నష్టపోతా ఉన్నారు. సో అందుకోసం ఈ దేశాలు కూడా రెటాలియేట్‌లో భాగంగా ప్రతి చర్యలో భాగంగా వీళ్ళు కూడా అమెరికా దేశాలకు చెందినటువంటి వస్తువులు ఏవైతే వీళ్ళ దేశాల్లోకి దిగుమతి అవుతుంటాయో వాటిపైన కూడా సుంకాలను, ట్యాక్స్‌లను వేసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు అండి. ఓకేనా? సో ఆ ట్యాక్స్‌ని డంపింగ్ డ్యూటీ అని కూడా పిలవచ్చు. డంపింగ్ డ్యూటీ. ఓకేనా? సో ఆ ట్యాక్స్‌లనే డంపింగ్ డ్యూటీ అని కూడా పిలవచ్చండి. డంపింగ్ డ్యూటీ అని కూడా పిలవచ్చు. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. సో దీనిలో అసలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఓకేనా? సో ఇట్లాంటి సుంకాలను ఎందుకు విధిస్తూ ఉంటారు? అంటే లైక్ యాంటీ డంపింగ్ డ్యూటీ అనొచ్చు. యాంటీ డంపింగ్ డ్యూటీ అని కూడా పిలవచ్చు మనం వీటిని. ఎందుకు చేస్తారు అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్‌ని కాపాడడానికి. ఓకేనా? సో స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన అధిక సుంకాలను, అధిక ట్యాక్స్‌లను వేస్తారు. సో ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్స్‌లు వేసినప్పుడు ఏమైద్దంటే విదేశాల యొక్క చెందినటువంటి ఆ ప్రొడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రేటు ఖచ్చితంగా అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు అమ్మాల్సినప్పుడు ఆ ప్రొడక్ట్‌ల కంటే స్వదేశంలో దొరికేటువంటి ప్రొడక్ట్‌లు తక్కువగా దొరికితే గనక వాటిని కొనుగోలుదారులు, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొనుగోలు చేస్తారు కదా! అది మెయిన్ ఉద్దేశ్యం అనమాట. అందుకోసం డొమెస్టిక్ ఇండస్ట్రీస్‌ని కాపాడుకోవడానికి, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలను కాపాడుకోవడానికి ఈ చర్యను ట్రంప్ చేస్తున్నారు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఇంకొక అంశం. అమెండింగ్ క్లిండా ఇండియాస్ గేట్‌వే టు న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ అండి. సో సింపుల్‌గా మనం చెప్పాలి అంటే భారతదేశంలో ఒక చట్టం ఉంది. దాన్ని క్లిండా అంటారు. నథింగ్ బట్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అని ఒక చట్టం అండి. క్లిండా అంటే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అనమాట. సో క్లిండా అనేటువంటి ఒక చట్టం. సో దీనిలో అమెండ్మెంట్స్ అనేటువంటిది చేసే విధంగా భారతదేశం చేయబోతా ఉంది ఈ చట్టంలో. క్లియర్ కదా? కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూక్లియర్కి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయా? సో జరుగుతున్నటువంటి క్రమాన ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు అనేటువంటివి చేయబోతా ఉన్నారు. క్లియర్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక అంశం, దీనిలో మార్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇంకొక అంశంలో భాగంగా మార్పులు ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశంలో రాబోయేటువంటి 2047 కల్లా 100 గిగావాట్ల మేర న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది రీచ్ అవ్వడానికి ఈ క్లిండాలో చట్ట సవరణలను చేయబోతా ఉన్నారు. క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటి అంటే సో ఏ సంవత్సరములోపు భారతదేశము న్యూక్లియర్ ఎనర్జీ 100 గిగావాట్ల మేరకు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఏ ఇయర్ అండి? 2047 లోపు అండి. ఎంత మేర? 100 గిగావాట్ల మేర సామర్థ్యంతో అణు విద్యుత్తుని, న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ని పెట్టుకున్నారు. మరి ప్రస్తుతము ఎంత మేర విద్యుత్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు అంటే 6780 మెగావాట్ల మేర అండి. అర్థమైందా? సో 6780 మెగావాట్ల మేర విద్యుత్ని న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఎన్ని రియాక్టర్స్ ఉన్నాయి? 22 రియాక్టర్స్తో అండి. అర్థమైందా? సో 22 న్యూక్లియర్ రియాక్టర్స్ భారతదేశంలో ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తారాపూర్ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటాం. ఓకేనా? సో న్యూక్లియర్ పవర్ స్టేషన్ తారాపూర్లో ఉంది. దాని తర్వాత నరోరా న్యూక్లియర్ పవర్ స్టేషన్, ఇది మనకి నరోరా వచ్చేసి యూపీలో ఉంటుంది. దాని తర్వాత కుండన్కూలం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. ఇక దాని తర్వాత ఈవెన్ ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో దాని పేరే మనం చూసుకుంటే కోవాడ
దాని పేరే కోవాడా న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఓకేనా. సో ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో న్యూ అనమాట, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. క్లియర్ కదా. సో అట్లా ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలు. ఓకే. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇండియాస్ డిపిఐఐటి అండ్ సౌత్ కొరియా కోటి ఇంక్ ఎంఓయూ ఫర్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా దేశానికి చెందినటువంటి డిపిఐఐటి అంటాం. ఓకేనా. సో ఇది మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అంటాం. సో ఓకేనా. సో ఇదొక సంస్థ. నెక్స్ట్ సౌత్ కొరియాకు చెందినటువంటి సంస్థ, సౌత్ కొరియాకు చెందినటువంటి కొరియా ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్, కోటి అంటాం. వీళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. దేనికి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకున్నారు? లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కి సంబంధించి. అర్థమైందా? సో రవాణా వ్యవస్థను, ఓకేనా. సో లైక్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ని, రవాణా వ్యవస్థను, ఇంపోర్ట్స్ని, ఎక్స్పోర్ట్స్ని యొక్క గ్రోత్ తీసుకురావడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. క్లియర్. ఓకే. సో దాంతోపాటు ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రస్తుతము దక్షిణ కొరియా యొక్క అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు యోన్ సుక్ యోల్ ఇలా ప్రస్తుతం యొక్క సౌత్ కొరియా యొక్క అధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు. సో సౌత్ కొరియా కూడా భారతదేశంతో మంచి సంబంధాలను కలిగి ఉంది. ఈవెన్ నార్త్ కొరియా కూడా ఇండియాతో రిలేషన్షిప్ కలిగి ఉంది. సౌత్ కొరియా కూడా ఇండియాతో రిలేషన్షిప్స్ అనేటువంటివి కలిగి ఉంది. అర్థమైందా? సో ఇవి ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వము ఒక ఆపరేషన్ ప్రారంభించింది. దాన్నే ఆపరేషన్ డెవిల్ హంట్ అని పేరుతో పిలుస్తాం. సో బంగ్లాదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆపరేషన్ డెవిల్ హంట్. క్లియర్ కదా. మరి ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అంటే, ఈ దేశంలో మాజీ ప్రధాని అనేటువంటి వ్యక్తి షేక్ హసీనా. సో బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రైమ్ మినిస్టర్, సో షేక్ హసీనా గారికి సంబంధించినటువంటి ఆపరేషన్ అనమాట. ఓకేనా. సో గతంలో ఏం జరిగింది అంటే, ఈ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా గారి యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతము ప్రైమ్ మినిస్టర్గా, సో ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ వాళ్ళ యొక్క టీం పైన వీళ్ళు అటాక్స్ అనేటువంటివి చేశారండి. ఓకేనా. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడాల్సి వస్తే, ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ డిస్కస్ చేసి ఉన్నాం. సో దానిలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు బంగ్లాదేశ్లో షేక్ హసీనా వారు పిఎం పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చి భారతదేశం తలదాచుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ వీడియోలో నేను చెప్పాను. ఒకసారి ఫుల్గా ఆ వీడియో మొత్తం ఒకసారి చూడండి. ఓకే. సో రైట్. సో ఫైనల్గా ఇక్కడ కొన్ని కారణాల వల్ల, అంటే రిజర్వేషన్ ఇష్యూస్ సంబంధించి బంగ్లాదేశ్లో ప్రజల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినందువలన షేక్ హసీనా ఆ దేశంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి రక్షణ కోసం వచ్చారు అండి, తలదాచుకోవడానికి వచ్చారు అన్నట్టు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఏర్పడిన తర్వాత మహమ్మద్ యూనస్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ దేశానికి మధ్యంతర ప్రైమ్ మినిస్టర్గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈవిడకు ఇష్యూస్ అనేటువంటి రావడం ద్వారా ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గొడవలు పడుతూ ఉన్నారు. అందుకోసమే గొడవలు లేకుండా ఉద్దేశంతోనే ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది. క్లియర్ కదా. సో ఇన్ కేస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ డెవిల్ హంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు దేనికి సంబంధించింది అంటే షేక్ హసీనా గారికి సంబంధించింది. సో షేక్ హసీనా వారి యొక్క అనుచరులను మట్టుబెట్టేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటిది చెప్పుకోవచ్చు. ఇంకొక అంశంగా మనం చూద్దాం. ఫిబ్రవరి 9వ తేదీన గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. సో ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. కారణం ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాకి దగ్గర ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఉంటుందండి. ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి పేరు మార్చారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలుస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ట్రంప్ గారు పాస్ చేశారు. అది ఏ రోజున? ఫిబ్రవరి 9, 2025లో
పాస్ చేశారు కాబట్టి అందుకు గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. క్లియర్, ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే చైనా వాళ్ళు Chang'e-8 లోనర్ మిషన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా. మరి ఈ మిషన్లో మెంబర్గా పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశము జాయిన్ అవ్వటం జరిగింది. క్లియర్ కదా. సో చైనాకి చెందినటువంటి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA వారు కలిసి ప్లస్ పాకిస్తాన్కు చెందినటువంటి పాకిస్తాన్స్ స్పేస్ ప్రోగ్రామ్ ద స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్, సో వీళ్ళు సుప్రకు వాళ్ళు, సో ఇద్దరూ కలిసి ఈ యొక్క Chang'e-8 లోనర్ మిషన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సో దానికి లాంచ్ కూడా 2028లో చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు అండి. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ Chang'e-8 అనేటువంటి మిషన్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించింది అండి? దేనికి సంబంధించింది? మూన్కి సంబంధించింది. ఓకేనా. సో చంద్రమండలం పైన పరిశోధనలు చేయడానికి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఆల్రెడీ మనకి గతంలో Chang'e 4, 5, 6, 7 ఆల్రెడీ చైనా లాంచ్ చేసింది. వాళ్ళు చేసి ఈ చంద్రుడి పైన పరిశోధనలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటీవల కూడా వీళ్ళు ఒక అంశాన్ని కనిపెట్టారు. చంద్రుడి పైన కూడా నీరు అనేటువంటిది ఉంది, చంద్రుడి పైన కూడా వాటర్ ఉంది. ఓకేనా. మా చంద్రుడి పైన వాటర్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా వీళ్ళు కనిపెట్టడం జరిగింది. క్లియర్ కదా. సో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ ఇట్లాంటివి మనం చూసుకోవాలంటే ఇప్పుడు ఇండియా కూడా లోనర్ మిషన్ చేసింది. ఇప్పుడు ఇండియా కూడా మనం చూడొచ్చు Chandrayaan 1. సో ఇండియా కూడా ఈ లోనర్ మిషన్స్ని ప్రారంభించింది అండి. లైక్ Chandrayaan 1 అని మనం చేసాము, 2 చేసాము, అండ్ 3 కూడా మనం చేసి సక్సెస్ అవటం జరిగింది. Chandrayaan 4 చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. మేబీ 2028 ఆ టైంకి Chandrayaan 4ని మనం లాంచ్ చేయవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. వరల్డ్స్ ఫస్ట్ కంగారో ఎంబ్రియోస్ క్రియేటెడ్ వై IVF అండి. సో సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ఆస్ట్రేలియా దేశంలో ఒక యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్. ఆస్ట్రేలియా దేశంలో యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి కంగారో జంతువు ఏదైతే ఉందో దాని యొక్క ఎంబ్రియోని, పిండాన్ని డెవలప్ చేశారు. ఏ మెథడ్ ఉపయోగించి? IVF, ఇన్వెట్రో ఫెర్టిలిటీ అంటాం. ఓకే. సో లైక్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇన్వెట్రో ఫెర్టిలిటీ అంటాం. క్లియర్ కదా. సో ఇన్వెట్రో ఫెర్టిలిటీ లేదా ఫెర్టిలైజేషన్ అని పిలవచ్చు. సో ఈ మెథడ్ ద్వారా ఆర్టిఫిషియల్గా అంటే నథింగ్ బట్ టెస్ట్ ట్యూబ్స్లో కంగారో యొక్క పిండాన్ని, ఎంబ్రియోని వీళ్ళు తయారు చేయడం జరిగింది. క్లియర్ కదా. ఇది అడ్వాన్స్డ్ అన్నట్టుగా. సో దీనివల్ల ఇంకా ఫర్దర్గా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కంగారో యొక్క జంతువుల యొక్క పాపులేషన్ అంతరించిపోకుండా వీళ్ళు ల్యాబ్స్లోనే ఇప్పుడు మనుషులను ఏ విధంగా మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్లో మనుషులను తయారు చేస్తూ ఉన్నారో అదేవిధంగా కంగారోలను కూడా ఆ విధంగా తయారు చేయవచ్చు అనమాట. ఓకే. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ కంగారో అనేటువంటి ఒక జంతువు ఆస్ట్రేలియా దేశం యొక్క నేషనల్ యానిమల్. కంగారో అనేటువంటి ఒక జంతువు ఆస్ట్రేలియా దేశం యొక్క ఒక నేషనల్ యానిమల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం చూసుకోవాల్సి వస్తే డీప్ సీక్ సంబంధించి న్యూస్లో ఉంది అండి. సో డీప్ సీక్ ఇది ఒక AI. ఏ దేశం వాళ్ళు ప్రారంభించారు? చైనా దేశం వాళ్ళు ప్రారంభించినటువంటి ఇది ఒక AI టెక్నాలజీ అండి. లైక్ దీనికి ఎగ్జాంపుల్ అంటే లైక్ ఇప్పుడు మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏ విధంగా ChatGPTని ప్రారంభించారో, ఏ విధంగా ChatGPT మనకు ఉపయోగపడుతూ ఉందో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, దానిలాగానే ఈ డీప్ సీక్ అనేటువంటి ఒక AIని, ఒక బ్రౌజింగ్ టూల్ని చైనా దేశం వాళ్ళు స్టార్ట్ చేశారు అండి. ఓకేనా. సో లో కాస్ట్లో హై స్పీడ్, ChatGPT కంటే లో కాస్ట్లో హై స్పీడ్గా ఉండేటువంటి ఇది ఒక టెక్నాలజీ అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ టెక్నాలజీని కొన్ని దేశాలు బ్యాన్ చేస్తూ ఉన్నాయి. కొన్ని దేశాలు ఈ టెక్నాలజీని బ్యాన్ చేస్తూ ఉన్నాయి ఆ దేశాలలో రాకుండా. కారణం ఏంటి అంటే ఈ డీప్ సీక్ AI అనేటువంటి యాప్ ఏదైతే ఉందో
ఆ యాప్ ఏం చేస్తూ ఉంది అంటే ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చైనా దేశానికి అందిస్తూ ఉంది. సో ఆ దేశంలో ఉన్నటువంటి పర్సనల్ డేటా అంతా కూడా చైనా దేశానికి వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని దేశాలు కలిసి డీప్ సీక్ ఏఐ అనేటువంటి ఒక ఏఐ టూల్ని బ్యాన్ చేయడం జరిగింది. లైక్ ఏ దేశాలు బ్యాన్ చేసినాయి అంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్, ఓకే, సౌత్ కొరియా, క్లియర్ కదా. సో ఈ దేశాలు బ్యాన్ చేయడం జరిగింది డీప్ సీక్ని. అంటే పూర్తిగా కాకపోయినా కొన్ని లైక్ గవర్నమెంట్ ఏజెన్సీస్లో, గవర్నమెంట్ డివైజెస్లో యూస్ చేయకుండా ఈ బ్యాన్స్ అనేటువంటివి వేయటం జరిగింది. ఓకేనా. సో గతంలో మనం చూసుకోండి ఇంకో కంపెనీ ఉండేది హవాయ్ అని. సో హవాయ్ అనేటువంటి ఒక కంపెనీ ఉండేది, చైనా దేశానికి చెందినటువంటి కంపెనీ. సో ఈ కంపెనీ పైన కూడా, సో ఈ హవాయ్ అనేటువంటి కంపెనీ పైన కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా బ్యాన్ వేయడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ డివైజెస్ ద్వారా చైనా అనేటువంటి ఒక దేశము ఆ దేశాల్లో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా తీసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో. ఓకేనా. సో ఈ ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.